శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం పంచమ తిథి మధ్యాహ్నం 1:26 వరకు, తదుపరి షష్ఠి. ధనిష్ఠా నక్షత్రం రాత్రి 11:33 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. వైధృత యోగం ఉదయం 10:20 వరకు, తదుపరి విష్కంభ యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 1:26 వరకు, తదుపరి గర్జీకరణం. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 1:14 నుండి 2:50 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:09 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:11 నుండి 4:03 వరకు. నేడు వర్జ్యం లేదు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూసినట్లయితే ఈనాడు పంచమి ధనిష్ఠా నక్షత్రం. ధనిష్టాచ స్రవిష్టాచ వసుర్వాసవయేవచ అని అష్టవసువులు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం. ఈనాడు పంచమి తిథి ధనిష్ఠా నక్షత్రం, ఈ రెండిటి కలయిక విశేషం. పంచమి తిథి నాడు అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడం చాలా విశేషం. మనకి కనబడేటటువంటి గురుమూర్తులకు అమ్మవారికి ఏ విధమైనటువంటి భేదం లేదు. ఎందుకంటే అమ్మవారి యొక్క నామాలలో కూడా గురుమండల రూపిణి అని ప్రత్యేకంగా పిలుస్తారు. ఉన్నటువంటి దేవతామూర్తులలో గురుమూర్తులు అనేటటువంటి వాళ్ళు జ్ఞానప్రదాతలుగా ఉంటారు. అట్లాగే అమ్మవారి యొక్క స్వరూపాలలో కూడా సరస్వతి అమ్మవారు జ్ఞానప్రదాత్రిగా, అట్లాగే అమ్మవారిని శారద అనే పేరుతో కూడా పిలుస్తారు. గాయత్రి, సావిత్రి, సరస్వతి అనేటటువంటి 3 ఉపాసనా విద్యల యొక్క సమ్యక్ స్వరూపాన్ని గాయత్రి అని కూడా పిలుస్తారు. ఇది అమ్మవారి యొక్క జ్ఞానస్వరూపం. గాయత్రి అనేటటువంటి నామాన్ని పరిశీలించినట్లయితే గాయంతే త్రాయతే ఇది గాయత్రి. ఎవరైతే అమ్మను స్మరిస్తారో, అమ్మ నామాన్ని పఠిస్తారో వారందరినీ రక్షించేటటువంటి తల్లిగా పిలువబడుతుంది. ఇంతేకాకుండా గాం అంటే ఇంద్రియములు అని, వాటి అన్నిటి యందు నియంత్రణ కలిగినటువంటి దేవత అని, అలాగే త్రికరణములుగా చెప్పబడేటటువంటి మనస్సు, వాక్కు, కర్మను నియంత్రించేటటువంటి శక్తిగా కూడా అమ్మవారిని చెప్పబడుతుంది. ఇంద్రియములను నియంత్రించేటటువంటి శక్తి అనేటటువంటి పేరుతో పాటు గాం అనేటటువంటి ఆ శబ్దానికి జీవులు అనేటటువంటి అర్థం కూడా ఉన్నది. జీవులందరిలో ప్రాణశక్తిగా ఉండి నడిపించేటటువంటి తల్లిగా కూడా గాయత్రిని చెప్పబడుతుంది. ఉపాసనల్లో గాయత్రి ఉపాసన చాలా విశిష్టమైనటువంటి ఉపాసన. నా గాయత్ర్యా పరం మంత్రం నమాతః పరదైవతం అని కూడా శాస్త్రవచనం. గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు, అమ్మని మించినటువంటి దైవం లేదు అని కూడా శాస్త్రవచనం. 24 అక్షరాలతో ఉన్నటువంటి ఈ మంత్రానికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, ఈ ఛందస్సుని గాయత్రి ఛందస్సు అని అంటారు. ఎవరైతే ఈ అమ్మను ఉపాసిస్తారో అయితే అందరికీ గాయత్రి మంత్రోపాసన అర్హత ఉన్నదా అంటే శాస్త్రం దీన్ని అంగీకరించట్లేదు. మరి ఎలా అండి అందరూ తరించడానికి అంటే, అందరం ఒకే రకమైనటువంటి ఆహారం తినవలసినటువంటి అవసరం లేదు. శక్తినిచ్చేటటువంటి ఆహారం ఎక్కడైనా ఏదైనా తినవచ్చు. కానీ ఈ విధంగా ఉపనయన సంస్కారం లేకుండా ఈ సంధ్యాది విధులు చేసేటటువంటి అర్హత లేనటువంటి వారికి అనేక రకాలుగా గాయత్రి మంత్రం చెప్పబడుతుంది. అస్త్రత్రయమని, మంత్రత్రయమని చెప్పబడుతుంది. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అనేటటువంటి నామత్రయాస్త్రంగా చెప్పబడేటటువంటి మంత్రం కూడా గాయత్రితో సమానమైనటువంటి మంత్రమని చెప్పబడుతుంది. అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకల రోగా సత్యం సత్యం వదామ్యహం అని వ్యాసవచనం. అచ్యుత, అనంత, గోవింద అనేటటువంటి నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి సమస్త విధాలైనటువంటి ఆ రోగాలు హరింపబడతాయి. అచ్యుత కల్పవృక్షస్య అనంత కామధేనవ చింతామణిస్తు గోవిందో నామత్రయముదాహృతం అని అంటారు. అచ్యుత అనేటటువంటి నామం కల్పవృక్షంతో సమానం. అనంత కామధేనవ, అనంత అనేటటువంటి నామము కామధేనువుతో సమానం. గోవింద చింతామణిస్తు గోవింద, గోవింద అనేటటువంటి నామం చింతామణితో సమానమైనది. అందుకే మనకి సర్వత్ర నామస్మరణం గోవింద అంటారు. సకల కాల సర్వకాల సర్వావస్థల యందు స్మరించదగినటువంటి నామం ఏదైనా ఉన్నది అంటే అది గోవిందనామమే. గాయత్రి మంత్రానికి ఎటువంటి అర్థమైతే ఉన్నదో, ఆ గాయత్రి అనేటటువంటి శబ్దానికి ఏ విధమైనటువంటి అర్థం ఉన్నదో, గోవింద అనేటటువంటి నామానికి కూడా అదే విధమైనటువంటి అర్థం వస్తుంది. గాం విందతేతి గోవింద, ప్రాణాలను రక్షించేటటువంటి వాడు గోవిందుడు. గాం విందతేతి గోవింద, గాం విదయతేతి గోవింద,
అంటే ఇంద్రియాలను నియంత్రించేటటువంటి ప్రాణశక్తే గోవిందుడు అని కూడా చెప్పబడుతుంది. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అని ఈ సర్వత్ర నామాన్ని కూడా, ఈ గోవిందనామాన్ని కూడా గాయత్రి మంత్రంతో సమానమైనటువంటి మంత్రంగా చెప్పబడుతుంది. ఇటువంటి అమ్మవారి యొక్క దివ్య కృపకు పరిపూర్ణంగా పాత్రులవ్వటం కోసం ఆయా మంత్రాలను స్మరించి ఆయా దేవతల యొక్క దివ్య కృపకు అందరూ పాత్రులవుతారని, అవ్వాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య సంపూర్తి జరుగుతుందో, అంతేకాక ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ పంచమి, సోమవారం, నక్షత్రం ధనిష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో శుక్రుడు, మిథునంలో రవి బుధ గురువులు, కన్యలో కుజ కేతువులు, మకరంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా అనుమానాస్పద దృక్పథం ఏర్పడుతూ ఉంటుంది. అనుమానాన్ని తొలగించుకున్నట్లయితే సకల కార్యాలు సంపూర్ణంగా శుభావహంగా నెరవేరే అవకాశం ఉంటుంది. చేపట్టిన పనిని మధ్యలో ఆపడం సరికాదు అనే అభిప్రాయంతో పని పూర్తయ్యేంత వరకు విశ్రమించకుండా ఉండడం ఈరోజు ఈ రాశివారు చేయవలసిన అతి ముఖ్యమైన కార్యక్రమం. శారీరకమైనటువంటి అనారోగ్యానికి అవకాశం ఉంది కాబట్టి, ఇంతకుముందే శారీరకమైన అనారోగ్యం ఉన్నది కాబట్టి వైద్య పరీక్షని మధ్యమంగా చేయించుకుని తగినటువంటి ఔషధ సేవని చేయడం అత్యవసరం. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మజలంతో అభిషేకించినట్టయితే వివాదాలు తొలగిపోయి రావలసిన బకాయిలు వచ్చే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని విషయాల్లోనూ కూడా మొగమాటం లేకుండా మాట్లాడతారు. ఎంతటి అధికారి అయినప్పటికీ కూడా అధర్మంగా కానీ ఫలాని పని చేయవలసిందని తెలియజెప్తే నిర్భయంగా కాదు అని చెప్పగలిగినటువంటి తనంతో ఉంటారు. స్థాన చలనానికి ఎందరో చెప్పినప్పటికీ కూడా, ప్రోత్సహించినప్పటికీ కూడా ఆ విధమైన ఆలోచన కలిగి ఉండరు. ఉన్నటువంటి ఉద్యోగంలో పై స్థాయి కోసం ప్రయత్నానికి సంబంధించిన పరీక్షలకి అన్నిటికీ కూడా సిద్ధపడినప్పటికీ కూడా అనుకోనటువంటి కారణాల కారణంగా పరీక్షలకు సిద్ధపడలేకపోవచ్చు, పరీక్షల్ని రాయలేకపోవచ్చు. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని కుంకుమ జలాలతో అభిషేకించినట్లయితే తప్పక ఆరోగ్యం సిద్ధిస్తుంది. అంతేకాక ఆర్థిక లాభానికి అవకాశం కూడా ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు సొంతమయ్యే అవకాశం గోచరిస్తోంది. ప్రయాణాలు చేసి వచ్చినటువంటి కారణంగా, అది కూడా అతి దూరభార ప్రయాణం అయినటువంటి కారణంగా శారీరకమైనటువంటి నిస్సత్తుతో ఉండే అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి లాభాలు మధ్యంగా ఉంటాయి. చెల్లించవలసినటువంటి సొమ్ముకి సంబంధించిన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తని పాటించడం అవసరం. లేని పక్షంలో ఆర్థికమైనటువంటి చిక్కులకు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు, రుణాలు సకాలంలో చెల్లించుతూ ఉండని పక్షంలో జరిమానాల్ని కట్టవలసిన అవసరం కూడా ఏర్పడవచ్చు.
దాంపత్యం అనుకూలంగా ఉంటూ ఉంటుంది. సంతానానికి సంబంధించిన విద్యా ప్రతిభ మరింత రాణిస్తూ వారికి బహుమతులు వస్తూ ఉండేటువంటి కారణంగా ఉత్సాహంగా గడపగలుగుతారు మిథున రాశి వారు ఈ రోజున. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు దాక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపు జలాలతో అభిషేకించినట్లయితే తప్పక సమస్యలన్నీ పరిష్కరింపబడ్డమే కాకుండా రావలసిన బకాయిలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కేవలం ఆలోచన చేయడంతోనే రోజంతా గడిచిపోతుంది తప్ప ఆచరణ అనేది ఉండకపోవచ్చు. ఎందరి నుండో సలహాలని తీసుకుంటూ ఉండడం మాత్రమే జరుగుతుంది తప్ప ఏ సలహాలని పాటించడం అనేది ఈ రోజుకి సాధ్యపడకపోవచ్చు. ఆర్థికమైనటువంటి ప్రణాళికల్ని ఎన్నింటినో వేస్తారు కానీ ఏ ఒక్క ప్రణాళికని కూడా అమలు చేయలేకపోవచ్చు ఈ రోజున. వాద వివాదాలకి అలాగే చర్చోపచర్చలకి ఇష్టాన్ని చూపించరు కానీ తప్పనిసరిగా వాదించవలసిన అవసరం మాత్రం ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించిన మానసికమైన ప్రశాంతత చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. అయినప్పటికీ కూడా పైకి ప్రశాంత భావం కలిగిన వారిగానే కనిపిస్తూ ఉంటారు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వదళాలతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగం లభించే అవకాశం స్పష్టంగా సూచన రూపంగా కనిపిస్తుంది. విశేష ఆర్థిక లాభంతో దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తారు. లోపల మానసికమైనటువంటి వేదనతో తలకిందులవుతూ ఉండొచ్చు. ఇంతకుముందు చేసినటువంటి వ్యాపారంలో కొన్ని నష్టాలు, కొన్ని లాభాలు, కొన్ని అధర్మ కార్యక్రమాలు జరిగి ఉండి ఉండొచ్చు. వాటన్నిటినీ సరిచేసుకోవడంలో నిమగ్నమై కనిపిస్తారు. ధర్మబద్ధంగా ఉండడానికే విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. మోసం, వంచన, దగ అనేవి లేకుండా ఉండాలనే స్థిరమైనటువంటి నిర్ణయానికి ఇంతకు ముందే వచ్చి ఉంటారు. దాన్ని అమలు చేస్తూ కనిపిస్తారు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి అప్పులు లేకుండా ఉంటారు. దాదాపు అప్పులన్నీ కూడా తీరిపోయే ఉండొచ్చు. సంతానంతో మాత్రం విరోధం రాకుండా మెత్తనితనంతో ఉండడం, అవసరమైతే ఓ మాటని పడడం కూడా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే దూరభార ప్రయాణాలను విశేషంగా చేస్తారు. సమయ వ్యర్థం ఎంతైందో దానికి తగినంతటి ఆదాయం ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం తాత్కాలికంగా ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టి మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో అందరూ అనుకూలుగానే కనిపించినప్పటికీ కూడా అననుకూల భావమే హెచ్చుగా ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్తగా గమనించుకు చూసుకోవాలి. ఎవరు మిత్రులో ఎవరు మిత్రుడులా కనిపిస్తున్న శత్రువులో గమనించుకోగలగాలి. కేవలం కీర్తి కాముకత బాగా పెరిగినటువంటి కారణంగా ఎక్కువ సమయం వ్యర్థం అవుతూ ఉంటుంది. దూర ప్రయాణాలను చేయవలసి రావచ్చు. ఆరోగ్య విషయంలో తగినటువంటి శ్రద్ధని పాటించడంతో పాటు ప్రయాణాల విషయంలో కూడా చాలా భద్రతా ప్రమాణాలని పాటించడం అత్యవసరం. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వరుణ్ణి పంచపుష్పాలతో అర్చించినట్లయితే తప్పక నూతన ఉద్యోగంలో వేతన ఆధిక్యం లభించే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి అహంకారం మరింతగా ఉంటూ ఉంటుంది. మాట్లాడే ప్రతి మాటలను కూడా ఆర్థికమైనటువంటి బలం కలిగిన వాడిని, కలిగిన దాన్ని అనే ఆలోచనతో ఉంటారు. స్థాన చలనానికి విశేషమైనటువంటి అవకాశం ఉంది. అయితే ఈ స్థలాన్ని వీడే సందర్భంలో, ఈ ఉద్యోగాన్ని వీడే సందర్భంలో, అంతేకాక ఈ ప్రదేశాన్ని వీడి మరొక ఊరు వెళ్ళేటువంటి సందర్భంలో మంచి ఆలోచనని చేసి మాత్రమే ఆ పని చేయాలి తప్ప అకస్మాత్తుగా ఆ పని చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
ఏ ఏ సమస్యల మధ్యలో ఉన్నారో సమస్యలన్నింటినీ క్రమంగా తెంచుకోవడా కానీ ప్రయత్నించినట్లయితే తప్పక క్రమక్రమంగా ఒక్కొక్కటి విడిపోయే అవకాశం ఉండొచ్చు. తల్లిదండ్రులతో విరోధించడం ఏమాత్రం సరికాదనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. ఆరోగ్య విషయంలో మధ్యమ వైద్య పరీక్షను చేయించుకోవడం అత్యవసరమైన యథార్థాన్ని మర్చిపోకూడదు. సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామి వారిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారంలో పెద్దగా లాభాలు ఉండకపోవచ్చు. చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో తగిన గుర్తింపు అనుకున్నంతగా లభించే అవకాశం ఉండకపోవచ్చు. సంతాన లాభానికి సంబంధించిన శుభవార్తను వినే అవకాశం గోచరిస్తుంది. ఆ కారణంగా ఆర్థికంగా కొద్దిగా సొమ్ముని నిలువ చేసుకోవడం అంతేనా అవసరం. వ్యాపారంలో పెద్దగా లాభం లేకపోయేటటువంటి సందర్భంగా ఆదాయం విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. వ్యాపారం కూడా నష్టంలో ఉండకపోవచ్చు, కానీ విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అందరితోనూ మైత్రీ భావాన్ని మాత్రమే కలిగి ఉంటారు. అయితే అందరూ మాత్రం మిత్రులు కాదనే యథార్థాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోగలగాలి. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామి వారిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి వ్యాపారంలో ఉండే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి దృఢత్వంతో ఉంటారు. ఎవరితోనూ ఏ విధమైనటువంటి సామరస్య ధోరణి కల్పించకపోవచ్చు. తమ మాటే నెగ్గాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. నూతనమైన గృహాన్నో లేదా పొలాన్నో కొనుక్కోవాలి స్థిరమైనటువంటి దానిగా అని ఆలోచిస్తూ ఎక్కువ సొమ్ముని దానికి ఖర్చు చేసేటువంటి విధానం ఉండొచ్చు. అనారోగ్యం తాత్కాలికంగా ప్రవేశించి ఉంది కాబట్టి మధ్యమ వైద్య పరీక్షను చేయించుకోవడం ఎంతైనా అవసరం. కేవలం వైద్య పరీక్ష మాత్రమే కాకుండా ఔషధ సేవన చేయడం అత్యవసరమైన యథార్థాన్ని మర్చిపోకూడదు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా వారికి కూడా సూచన చేయడం అవసరం. సకాలంలో పన్నుల్ని చెల్లించడం ఎంతైనా అవసరం లేని పక్షంలో జరిమానాకు గురయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. సోమవారం సందర్భంగా ధనురాశి వారి నీలకంఠేశ్వర స్వామి వారిని బంగారపు వస్తువులు ముంచిన స్వర్ణజలంతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంది. వేతన ఆధిక్యంతో ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే తెలియకుండా ఓ చిన్న పొరపాటు జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో సకాలంలో వృత్తికి సంబంధించినటువంటి పన్నుల్ని చెల్లించినటువంటి కారణంగా జరిమానాకి అవకాశం కూడా గోచరిస్తుంది. ఆరోగ్య విషయంగా తగినటువంటి శ్రద్ధని పాటించినటువంటి సందర్భంగా అనారోగ్యం ప్రస్ఫుటంగా కనిపించే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి ఆలోచన మాత్రమే కలిగి ఉండే కారణంగా దూరభార ప్రయాణాలని మరింతగా పెంచుకుంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లుగా అవుతుందేమో ఆలోచించుకుని చూసుకోగలగాలి. సంతానానికి సంబంధించిన విద్యా ప్రతిభ మరింతగా ఉండే కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఈ రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉండే అవకాశం ఉంది. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి రజత జలాలతో అంటే వెండి వస్తువులు ముంచిన ఆ నీటితో అభిషేకించినట్లయితే తప్పక న్యాయస్థానంలో విజయలాభం ఆర్థికమైనటువంటి లాభంతో కలిసి వచ్చే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఎవరి మాటని వినే ఆలోచన వీరికి ఉండదు. ధర్మబద్ధంగానే నడుస్తారు. చేసినటువంటి వాగ్దానాన్ని పూర్తిగా చెల్లించుకునేందుకు తగినటువంటి శ్రమని పడుతూ ఉంటారు. వివాహాది శుభవార్తను వినేటువంటి అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. సంతానానికి కూడా సరైనటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం ఆర్థికమైనటువంటి లాభంతో కలిగే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. భూపరమైనటువంటి ఆదాయం కోసమని విశేషమైన ప్రయత్నాన్ని అయితే చేస్తారు, కానీ ఈ మాత్రం అది సిద్ధించే అవకాశం ప్రస్తుతానికి ఉండకపోవచ్చు.
మిత్రులు, బంధువులు, ఆత్మీయులు అనేటువంటి వారి నుండి ఏ విధమైన వ్యతిరేక ఆలోచనలు లేకుండా వీరి అభివృద్ధి కోసమే వారందరూ కృషి చేస్తూ ఉంటారనేది యథార్థం. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజును గడపగలుగుతారు ఈ రాశివారు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామివారిని తామ్రజలం అంటే రాగి వస్తువులు ముంచిన జలాలతో అభిషేకించినట్టయితే వివాహాది శుభకార్యాలు తప్పక కలిసి వస్తాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం గోచరిస్తుంది. వెంటనే ఔషధ సేవని చేయడం, ముందుగా వైద్య పరీక్షను చేయించుకున్న మీద అత్యవసరం. ఉన్నటువంటి ఆరోగ్యాన్ని సరిచేసుకోవడం అవసరం. తల్లిదండ్రుల పట్ల కూడా ఆరోగ్య విషయంలో నిర్లక్ష్య భావాన్ని చూపించడం ఏమాత్రమూ సరి కానీ కాదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నటువంటి వేళ తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, అలాగే బంధుమిత్రుల్ని రావాల్సిందని ఆహ్వానించడం కానీ అంత సరైనటువంటి పని కాకపోవచ్చు. భూపరమైనటువంటి ఆదాయం కోసం విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. కానీ భూమికి సంబంధించినటువంటి మరమ్మతులు చేసినప్పటికీ కూడా భూమి నుండి ఆదాయం ఏమాత్రం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా మీన రాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ, గంగా జలాలతో అభిషేకించినట్లయితే తప్పక ఆరోగ్య లాభం, ఆర్థికమైనటువంటి లాభంతో సిద్ధించే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ శంకరుని అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. చేస్తున్న పూజలకి ఫలితం తొందరగా రాకుండా ఆలస్యమవుతున్న తరుణంలో చేస్తున్న పూజలకి తొందరగా ఫలితం రావటానికి జాతకంలో గ్రహాల దశలు, అంతర్దశలు తొందరగా యోగించి జీవితంలో అత్యున్నత స్థాయికి తొందరగా చేరటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పరిహారాలు, దానాలు ఇవన్నీ చేస్తున్నప్పటికీ జీవితంలో అదృష్టం లభించటం ఆలస్యమవుతూ ఉన్న తరుణంలో తొందరగా అదృష్టాన్ని అందిపుచ్చుకోవాలంటే 41 రోజుల పాటు ఇంట్లో పూజా మందిరంలో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఆ ప్రత్యేకమైన దీపం ఏంటంటే పూజా మందిరంలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, అవిసె నూనె ఈ మూడింటి మిశ్రమంతో 41 రోజుల పాటు ఇంట్లో దీపం వెలిగించినట్లయితే పూజా మందిరంలో చేస్తున్న పూజలకు, దానాలకు తొందరగా ఫలితం వస్తుంది. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. అలాగే పూజల ఫలితం తొందరగా రావాలన్నా, జాతకంలో గ్రహాల దశలు, అంతర్దశలు తొందరగా యోగించాలన్నా నవధాన్యాలు పూజా మందిరంలో నానబెట్టి ఆ నవధాన్యాలు మొలకలు వచ్చిన తర్వాత పూజా మందిరంలో దైవానికి నివేదన చేసి ఆ నవధాన్యాలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇంకా గ్రహదోషాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నట్లయితే అటువంటప్పుడు ప్రత్యేకంగా సోమవారం రోజు శనగలు, మినుములు, ఉలవలు ఈ మూడింటిని నానబెట్టి అవి మొలకలు వచ్చిన తర్వాత దైవానికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే గ్రహాల వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. జాతకంలో దశలు, అంతర్దశలు తొందరగా యోగిస్తాయి. మీరు చేస్తున్న పూజలకు ఫలితం కూడా తొందరగా లభిస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ, లేదా గురువారం రోజు కానీ, లేదా శుక్రవారం రోజు కానీ, లేదా మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కానీ పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత రాత్రి 7 గంటల లోపు ఒక కుండ తీసుకొని ఎక్కడైనా పారే నీళ్లుంటే ఆ పారే నీళ్ళ దగ్గరకు వెళ్ళండి. కుండలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి. ఇలా జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ, గురువారం, శుక్రవారం కానీ, మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కానీ కుండ దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పారే నీళ్ళల్లో విడిచిపెట్టినట్లయితే జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి.
దశలు అంతర్దశలు తొందరగా యోగిస్తాయి. ఇలా కుండదీపాన్ని పారే నీళ్ళల్లో విడిచిపెట్టిన తర్వాత ఆ పారే నీళ్ళల్లో కొన్ని నవధాన్యాలు వేయండి, 1 రూపాయి నాణెం వేయండి. ఆ తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని గృహంలోకి ప్రవేశించి ఆ రోజు రాత్రికి భూశయనం చేయండి. ఇలా కనీసం 5 సార్లు లేదా 7 సార్లు చేసినట్లయితే జాతకంలో దశలు అంతర్దశలు తొందరగా యోగిస్తాయి, గ్రహదోషాలన్నీ తగ్గిపోతాయి. అలాగే ఎప్పుడైనా చేస్తున్న పూజలకు తొందరగా ఫలితం రావాలన్నా, జాతకంలో రాజయోగాన్ని తొందరగా అందిపుచ్చుకోవాలన్నా 3 ముద్దల పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అంటే ఈ 3 ముద్దల పరిహారం ఎలా చేయాలంటే, అన్నం వండి ఆ అన్నంతో 3 ముద్దలు చేసుకోవాలి. ఆ 3 ముద్దల్లో 1 ముద్దలో కొద్దిగా నువ్వులు కలపాలి, అప్పుడు అది నువ్వులు కలిపిన ముద్ద అవుతుంది. ఇంకొక ముద్దలో కొద్దిగా పెరుగు కలపాలి, అప్పుడు అది పెరుగు కలిపిన ముద్ద అవుతుంది. ఆ తర్వాత ఈ 3 ముద్దల్లో మొదటి ముద్దను శునకాలకు ఆహారంగా వేయాలి, రెండో ముద్ద నువ్వులు కలిపిన ముద్దను కాకులకు ఆహారంగా వేయాలి, ఆ తర్వాత పెరుగు కలిపిన ముద్దను కోతులకు ఆహారంగా వేయాలి. ఇలా ఆహారంగా మూగజీవాలకు ఈ ముద్దలు వేసే ముందు ఆ 3 ముద్దలతో మీ గృహానికి 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి ఆ తర్వాత మూగజీవాలకు ఆహారంగా వేసినట్లయితే జాతక దోషాలు తగ్గిపోతాయి, జాతకంలో దశ అంతర్దశ తొందరగా యోగిస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే నరఘోష నరపీడ వీటన్నిటి నుంచి సులభంగా బయటపడాలంటే మంగళవారం సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.